ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు. ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క పరిశుద్ధమైన మాట ద్వారా మీ ముందుకి రావడానికి దేవుడు సహాయం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఈ వీడియో చూస్తూ ఈ మాటలు వింటున్న మీకు ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క మాట ఏమనగా, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్తలో 5వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉన్నది. పిల్లలు ఏమనగా 15వ వచనం, మనుషులు దీపం వెలిగించి కొంచెము పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టినారు. ప్రభువునకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతోటి దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో ఇలాగూ ప్రభు సెలవిస్తున్నాడు. ఏమనగా, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీద పెట్టుతురు అని రాయబడుతున్నది. కనుక ప్రభువునందు పిల్లరా, మనము ఈ మాటను బట్టి ఆలోచించినట్లయితే ప్రస్తుతము మనందరము నివాసం చేసినటువంటి గృహాల్లో ఒకప్పుడు వివిధ రకాలైనటువంటి దీపాలు ఉండేవి. ఇప్పుడు కరెంట్ బాగా డెవలప్ అయిన కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మరి లైట్స్ ఉంటున్నాయి. వాటిని దీపాలు అంటున్నాం గతంలో. కనుక ఆ ఇంట్లోకి మనం వచ్చినప్పుడు వెలుగు ఇవ్వాలంటే ఇంట్లో లైట్ పెట్టుకుంటాం. ఆ లైట్ ఎత్తుగా ఉన్నటువంటి స్థలంలో పెడతాం గోడకి. ఎందుకనగా మరి ప్రభు సెలవిచ్చినట్లుగా ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ వెలుగు ఇచ్చిన వరకు ఎత్తుని ఎలాగైతే ఈ లోకంలో ఉన్న మనం నివాసం చేసిన గృహాల్లో లైట్స్ అలాగైతే పెట్టుకుంటున్నాము, అలాగే దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వాళ్ళందరికీ వెలిగించుటే దీపస్తంభం పెట్టుదని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మాట ప్రకారమే మనందరం చేస్తున్నాం. కనుక పిల్లరా, అయితే ఈ మాట మన ఆత్మీయంలోనికి తీసుకున్నాం. పిల్లరా, భౌతికంగా ఇంట్లో ఉన్న లైట్ ఎత్తుగా ఉన్న స్థలంలో ఎందుకు పెడుతున్నామంటే ఇంట్లో వచ్చే వాళ్ళందరికీ వెలుగునివ్వటానికి. అయితే ఈ మాట మనకి ఆత్మీయతలో ఎలా అనువదించుకోవాలంటే, ప్రభువునందు పిల్లరా, ఇల్లు అనగా ప్రభువునందు పిల్లరా మనమే మనం నివాసం చేసుకోవడానికి మనము దేవుని సహాయంతో ఇల్లు కట్టుకుంటున్నాం. అలాగే దేవుని నివాసం చేయడానికి ఆయన చేతులతో మన శరీరం అనే ఇల్లుని ఆయన తయారు చేశారు. పిల్లలు అని కట్టుకున్నాడు. అయితే ఈ ఇంటిలో ఒక దీపం ఉంది. ఏంటి ఆ దీపం అంటే, పరిశుద్ధ గ్రంథంలో సామెతల పుస్తకంలో రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అయితే పిల్లరా, ఈ నరుని ఆత్మ దేవుడి కొరకు చేత తనైన నిర్ణయ కాలంలో వెలిగిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క నిర్ణయ కాలంలో, దైవ నిర్ణయ కాలంలో ప్రభు దగ్గరికి వస్తున్నాం. అంటే అప్పటి వరకు వారి ఆత్మ, నరుడు హృదయం ఉన్నటువంటి ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక ఆ ఆత్మ ఆగిపోయింది. గతంలో అనగా చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్నటువంటి మన ఆత్మను దేవుడు వెలిగించడం ద్వారా వెలుగులోనికి వచ్చాం. వెలుగులోనికి వచ్చినటువంటి ఈ ఆత్మ అనే దీపాన్ని ప్రభువునందు పిల్లరా మనము ఎత్తుగా, అనగా ఈ మాటను బట్టి మనం చూసినట్లయితే ఎత్తుగా పెట్టడం, ఎత్తు ఉన్న స్థలంలో పెట్టడం అనగా దైవ చిత్తానుసారమైనటువంటి గుణ లక్షణాలు పైన ఉన్నాయి. ఆ గుణ లక్షణాన్ని మనం ప్రభు కృప చేత పొందుకొని ప్రభు ఆత్మ చేత అది క్రియాత్మకంగా చేసినట్లయితే దేవుని బిడ్డగా మనము అనేకులకు వెలుగుగా ఉండేవారుగా ఉంటాం. పిల్లలు అంటే వెలుగు సంబంధమైనటువంటి మార్గంలో నడిపించిన వారు అవుతాం. కనుక ప్రభువునందు పిల్లరా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక ఆ దీపాన్ని ఆయన నిర్ణయ కాలంలో వెలిగిస్తున్నాడు. కనుక ఆ వెలిగించినటువంటి ఆ దీపం పిల్లరా దైవ చిత్త ప్రకారంగా నడిచినట్లయితే, ఉపయోగించినట్లయితే అది అనేకులకు వెలుగును చూపిస్తుంది. ఆ వెలుగు అనేకులకు దారి చూపిస్తుంది.
ఆ దారి గుండా వెళ్తే దైవ రాజ్యానికి మనందరము ప్రవేశిస్తాం పిల్లలు. కనుకనే దేవుడు వెలిగించి అనగా దేవుడు మనలో ఉన్న ఆత్మను వెలిగించిన తర్వాత మనం కొంచెం కింద మంచి కింద పెట్టకూడదు. కొంచెం అనగా ఈ లోక సంబంధించినటువంటి ధనాపేక్ష, మంచుడికి అనగా సోమర్తనం పిల్లలు. ఈ రెండింటి కింద పెట్టకుండా దేవుడు వెలిగించినటువంటి ఆత్మను మళ్ళా ఆ దేవుడికి అప్పగిస్తే ఆ ఆత్మ దైవ చేత వర్ధిల్లుతుంది. ఆ ఆత్మను వర్ధిల్లో కొలది దేవుడు కలిగిన గుణ లక్షణాలు మనకు వస్తాయి. ఆ గుణ లక్షణాలు మనము అనేకులకు మనం ప్రచురపరిస్తే, అనేక మనం క్రియారూపంగా చేస్తే, అనేకులకు మనం వెలుగుగా ఉంటాం, ఒక దీపంగా ఉంటాం, అనేకుల్ని దైవ మార్గం నడిపించే వారుగా ఉంటామని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కనుక ఏదైనా ఈ మాటను ఆధారంగా చేసుకొని మనలో ఉన్న ఆత్మను మరి దేవుడు వెలిగించాడు కనుక అది అందరికీ ఉపయోగపడేలాగా మనము వినియోగించుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించింది కాక మీ అందరి పదనాలు ప్రయోజనాలు.